హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'జర్నీ విత్ గాయత్రి వెంకట్'. ఇవాళ మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశి పండుగ రోజనమాట. సో, ఫుల్ డే వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ తొలి ఏకాదశి అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఉపవాసమే. యాక్చువల్‌గా నేను ఉపవాసం ఉంటాను ఎక్కువ ఫెస్టివల్స్‌కి. కార్తీక మాసం, శ్రావణ మాసం అంటే శివరాత్రి అంటూ ఇట్లా ఏదో ఒక పండుగలకి ఎక్కువ మాక్సిమం మ్యారేజ్ ముందు చిన్నప్పటి నుంచైనా కొంచెం ఉపవాసాలు, దైవభక్తి ఎక్కువే నాకి. కాకపోతే ఏంటంటే ఇంక ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి పిల్లలు ఇట్లా కొంచెం తగ్గిచ్చేసాననమాట. అండ్ ప్రెజెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ గానీ, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ గానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా! బీపీ, షుగర్‌లు గానీ, పెద్దవాళ్ళు గానీ, చిన్న పిల్లలు గానీ, ఇట్లాంటి వాళ్ళైతే కంపల్సరీగా ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. ఎందుకంటే దానివల్ల ఇంకొంచెం హెల్త్ పాడవుతది గానీ, దేవుడు అనుగ్రహం ఏం దొరుకుతదో ఏమో తెలీదు. ఇదైతే నా ఒపీనియన్. కాకపోతే ఏంటంటే, ఉండాలి అనుకునే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు గదా! ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా నార్మల్‌గా ఉండే పీపుల్ అయితే తప్పనిసరిగా ఉండాలి అనుకున్నా గూడా ఉండొచ్చు. అందులో గూడా తప్పేం లేదు. ఎందుకంటే ఉపవాసం ఉండడం వల్ల ఒక దేవుడు భక్తనే గాదు, సైంటిఫిక్ పరంగా గూడా మన బాడీలో చాలా చేంజెస్ ఒస్తాయి. చాలా మంచిది గూడా. ఎందుకంటే ఆల్రెడీ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. అట్లా మనం ఒక పూట ఎంప్టీ స్టమక్ వదిలేయడం వల్ల అవి యూజ్ చేసేసుకొని మనం ఇంకొంచెం ఫిట్‌గా, యాక్టివ్, ఎనర్జిటిక్‌గా ఉండడానికైతే ఉపయోగపడతాయి. దానికోసం అనేసి నేను గూడా ఉంటా ఉండింటి అప్పుడు. సో, తప్పకుండా ఉండడం వల్ల గూడా తప్పేం లేదు. అండ్ ఇవాళైతే నేను ఇది ఫాస్టింగ్ అయితే ఏమి ఉండట్లేదు. సో, ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి దోస. ఎప్పుడు దోసేనా అనుకోకండి. ఎందుకో తెలీదు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీడియో తీద్దామనుకున్న రోజు దోసే ఉంటుంది టిఫిను. ఇదైతే ప్లాన్ చేసేసుకోవట్లేదు. ఎందుకంటే అసలు ఇవాళ ఈ వీడియో తీద్దామని ప్లానింగ్ గూడా లేదు. లేచాను ఏదో ఫెస్టివల్ గదా! కొంచెం మెమరబుల్‌గా ఉంటది అనేసి వీడియో తీసుకుంటున్నాను. అండ్ నేను ఏదో వర్క్ చేస్తున్నాను అనుకోకండి. అస్సలేం వర్క్ చేయలేదు. తిన్న ప్లేట్ గూడా అమ్మే కడుగుతుంది. కాకపోతే ఇవాళ ఏంటంటే అమ్మ, నాన్న గిర్వాన్ తీసుకొని టెంపుల్‌కెళ్లారు. సో, ఇంక నేను మా హస్బెండ్‌కే గదా అనేసి ఓన్లీ దోసే గదా అనేసి వేస్తున్నాను. అంటే పని చేయగూడదా అని కాదు. ఇంక అమ్మ గదా పని చేయనివ్వట్లేదు. అలాగని నాకు గూడా హెల్త్ ఏం చాలా ఫిట్‌గా అంత మంచిగా అయితే ఏం లేదు. ఊరికే ఏదో చూడనీకి యాక్టివ్‌గా అట్లా అనిపిస్తున్నాను గానీ, వీడియోలో నాకు గూడా అంత మంచిగా అనిపియట్లేదు. నీరసం, కళ్ళు తిరగడం, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఎక్కువొచ్చేస్తున్నాయి. బాగా లో బీపీ వచ్చేస్తుంది ఎక్కువ. సో, చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ కొంచెం యాక్టివ్‌గా ఉండడానికైతే ట్రై చేస్తా ఉన్నాను. అండ్ అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఈ టైంలో గూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు గూడా. అండ్ ఇవాళ అమ్మ పేలాల పిండి చేసింది ప్రసాదంగా దేవుడికి. ఇవాళ తింటే మంచిదంటారు గదా! అందుకోసం అనేసి నేను గూడా కొంచెం టేస్ట్ చేశాను. అండ్ ఆల్సో పాయసం గూడా చేసింది దేవుడి ప్రసాదంగా అండ్ మాకు గూడా. అంటే రీసెంట్‌గా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారనమాట స్ట్రిక్ట్‌గానే. కొంచెం బేబీ వెయిట్ గానే అవ్వాలి. ఇంకా కొంచెం తక్కువుంది ఉండాల్సిన దానికంటే. సో, నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి మంచిగా ఉండాలి నువ్వు. కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినాలి. మీ డైట్‌లో మంచిగా ప్రోటీన్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. డైలీ ఎగ్, పెసరట్టు అంటే శనగలు, పెసలు, ఏదో ఒక ఫ్రూట్ ఇవన్నీ మంచి ఫుడ్ అయితే బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. హెల్తీ వెయిట్ గెయిన్ అయితే అవ్వాలి అనేసి కొంచెం స్ట్రిక్ట్‌గా చెప్పారు. సో, అందుకనేసి ఇంక రాయలసీమ స్పెషల్ పాయసం చేసిందమ్మ ఇవాళ. శనగ బ్యాళ్ళు అందులో కొంచెం ప్రోటీన్ ఎక్కువుంటది. అండ్ ఆల్సో సగ్గు బియ్యం, సేమియా అన్నీ వేసేసి బెల్లంతోటి హెల్తీగా మంచి పాయసం అయితే చేసింది. అందుకనేసి ఇది గూడా తింటున్నాను. సో, చూస్తున్నారు గదా! ఫుడ్ ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, తినకపోయినా ప్రాబ్లమే. అన్నీ ప్రాబ్లమే ప్రెగ్నెన్సీ టైంలో. తినాలనిపించింది తినలేము. తినకూడదు అనేది తినాలనిపిస్తా ఉంటది. ఇట్లా రకరకాల సమస్యలుంటాయి. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు. సో, ఇంకా ఆలోపు మా గిర్వాన్ వచ్చేసాడనమాట టెంపుల్‌కెళ్ళి. కిందే కూర్చొని తింటాను అని ఏడుస్తున్నాడు ఈ మధ్య. ఎందుకంటే పాపం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాడు. మొన్న ఒక రోజు నేనే ఉండి నీకు ప్లేటు అన్నీ అందవేమో సరిగ్గా కింద కూర్చుంటావా కంఫర్ట్‌గా అని అడిగాను క్యాజువల్‌గా. నోట్లో మాట అలా ఉండగానే ఆయనెళ్ళి ఇంక పాటిచ్చేస్తా ఉన్నాడు. నేను కిందనే కూర్చొని తింటాను అనేసి. అండ్ ఆల్సో ఒక 1 వీక్ నుంచి నేనే తింటాను సెల్ఫ్ ఫీడింగ్ అంటే నా చేతులతో నేనే తింటాను అని కూడా మారం చేస్తా ఉన్నాడు. యాక్చువల్‌గా ఇప్పటిదాకైతే అలవాటు లేదు. నేను కూడా చేయాలి అని అయితే అనుకోలేదు. ఎందుకంటే గారాబంగా చూసుకుంటున్నాను గిర్వాన్ని. అది కాక చిన్నప్పుడే కదా మళ్ళీ మళ్ళీ తినిపియలేము. నాకు పెద్ద పనేం లేదు కదా అనేసి నేనైతే అలవాటైతే చేయలేదు. సో, ఏదైనా నేనే తినిపిస్తా ఉంటే ఇంక రైస్ ఎలాగో తినడు. ఇంక టిఫిన్సే గదా అనేసి ఇంకా వాడు అడిగాడు గదా అని ఇచ్చాను ఇప్పుడైతే. నేర్చుకుంటాలే వాడు అడిగాడు తింటాను అనేసి అందుకనేసి ఇస్తున్నాను. ట్రై చేస్తా ఉన్నాడు ఈ మధ్య అయితే నేనే తింటాననేసి. అన్నీ గాదు ఓన్లీ ఇడ్లీ, దోస వన్ ఫేవరెట్ ఐటెమ్స్ మాత్రమే. సరే అలాగైనా నేర్చుకుంటానులే నాకు గూడా ఇంక తర్వాత హెల్ప్ అవుతదనేసి ఇంక నేను గూడా ఈ మధ్య ట్రై చేస్తున్నాను. ఓకే. తినుపో నువ్వే అనేసి. దానికోసమే కింద కూర్చొని తింటన్నాడు ఇంకేం లేదు. రైస్ అంటే నచ్చదు మా సార్‌కి ఎంతో ఇంక వాళ్ళ డ్యాడీ లాగా అలవాటొచ్చేసింది. వాళ్ళ డ్యాడీ గూడా అంతేను. ఏదైనా ఫ్రూట్సు, టిఫిన్స్ అయితేనే తింటాడు. ఆఫ్టర్‌నూన్ ఒక్కటి ఎట్లాగోలా కష్టపడి తింటాడు. ఈయనైతే ఇంగ ఆఫ్టర్‌నూన్ గూడా స్కిప్ చేస్తా ఉంటాడు. నాకు రైస్ ఐటెమ్స్ అయితే వద్దు అనేసి.
అక్కడ ఉన్నప్పుడు అంటే ఇంకా సంగటి ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా స్నాక్ ఐటమ్ అట్లా వెరైటీగా చేస్తూ ఉంటే ఇక్కడ అమ్మ అక్కడికి చాలా ఓపికగా అన్ని చేస్తూ ఉంది పాపం అడిగి అడిగి గిర్వాణి రోజు. కానీ వాడు ఏం తినట్లేదు పెద్దగా. అండ్ నేను కూడా అంత ఓపిక ఉండట్లేదు కదా చేయడానికి, అందుకనే వదిలేస్తున్నాను. తింటే తిని లేదంటే లేదు, ఇంకో పూట తింటాడులే అన్నట్లు. ఫస్ట్ నుంచైనా ఫోర్స్ చేసి అయితే గిర్వానికి పెట్టను. అస్సలు ఏమైనా తినకుంటే ఓకే, ఇవాళ తినలేదు కదా అనేసి ఏదో ఒకటి తినిపించడానికి ట్రై చేస్తాను. కానీ ఖచ్చితంగా తినాలి, ఇదే తినాలి అని ఫోర్స్ అయితే చేయను. అలా చేయడం కూడా వామిటింగ్ చేసుకుంటారు అండ్ ఆల్సో వాళ్ళకి కూడా మంచిగా ఉండదు. సో ఎప్పుడు ఫోర్స్ చేసి అయితే ఫీడింగ్ ఇవ్వకూడదు పిల్లలకి ఏదైనా సరే. అండ్ అమ్మ వాళ్ళు ఉండడం వల్ల చాలా అంటే చాలా బ్లెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి ఈ టైంలో మూడ్ స్వింగ్స్, ఫ్రస్ట్రేషన్లు అన్నీ ఉంటాయి. ఎవరంటే వాళ్ళ మీద చూపిలేము. అమ్మ వాళ్ళ మీద కాబట్టి కొంచెం అరిచినా అలిగినా ఏమనుకోరు. సో అందుకని ఇక్కడ ఉండడం, మా హస్బెండ్ కూడా దానికి ఒప్పుకోవడం, నేనైతే చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. అందరికీ దొరకదు కదా ఈ అదృష్టం. అండ్ ఇవాళ ఫెస్టివల్ కదా, లెమన్ రైస్ చేసింది అమ్మ. నా కోసం ఆకుకూర పప్పు కూడా చేసింది. అదైతే అస్సలు తినలేకపోతున్నాను. అదనే కదా ఏది తినలేకపోతున్నాను. అండ్ గిర్వాన్ కోసం బెండకాయ ఫ్రై. రైసే తినడు, ఇంకా కర్రీస్ ఏంటి అనుకుంటున్నారా? ఈ మధ్య కొంచెం అడుగుతున్నాడు, 2-3 రోజుల నుంచి బెండకాయ తింటా, సొరకాయ తింటా అని అడుగుతున్నాడు కదా పాపం. ముచ్చటగా అడిగినందుకైనా తింటాడేమో 2 ముక్కలు అనేసి అమ్మ సొరకాయ బెండకాయ చేసింది. అంతే, ఇంకా ఫెస్టివల్ కదా స్పెషల్గా ఐటమ్స్ ఏం లేదు, నార్మలే. అది కూడా ఒక్కొక్కరు తింటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకము. మామూలుగా నేను లెమన్ రైస్ కొంచెం ఇష్టంగా తింటాను, నాకు ఫేవరెట్ అది. మామూలుగా ప్రెగ్నెన్సీ టైం కాకుండా నార్మల్ టైంలో. కానీ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడే గిర్వాన్ టైంలో కూడా లెమన్ రైస్ అంటే ఆ స్మెల్ కూడా పడట్లేదు ఎందుకో మరి. అంతే, ఇంకా మన చేతిలో ఏం లేదు. ఈ టైం వదిలేసేయాలి. ఇంకా నచ్చింది తినలేము, తినాలనేది నచ్చదు. సో ఇంకా అలా ఏదో ఒకటి అలా గడిపేస్తున్నాము. అండ్ ఇవాళ లెమన్ రైస్ కదా, అది ఎల్లో కలర్ కనిపిస్తుండేసరికి మా గిర్వాన్ అడుగుతున్నాడు అనమాట, బొరుగులా అని, బొరుగులు తింటాను అని వచ్చాడు. అవుననేసి నేను కూడా కొంచెం కామెడీ చేస్తా ఉన్నాను అనమాట. అవును బొరుగులే తిందురా అని చెప్పాను అనమాట. అందుకోసం అందరు నవ్వుతా ఉన్నారు. టేస్ట్ చేసి బొరుగులు కాదు, ఏదో వేరేలాగా ఉంది, కారంగా ఉంది అని చెప్తున్నాడు. తినడు మా సారు. అన్నం ఒక్క ముద్ద 2 ముద్దలు, అంతకంటే ఎక్కువ తినడు. నేను కూడా ఏం ఫోర్స్ చేయట్లేదు, కావాలని ఊరికే అట్లా కామెడీ చేస్తున్నాను అంతే. బొరుగులే తిందురా అని, అలా అయినా తింటాడేమో అనేసి ఇంకా ఏం లేదు. అండ్ ఫుల్గా తినాలి, ఇదే తినాలి అనేది నాకు లేదు, గిర్వానికి కూడా లేదు. ఇప్పటికైతే నా అలవాటు వచ్చింది ఫుడ్ విషయంలో మాత్రం. ఏదో ఒకటి తిన్నామా, పచ్చడైనా సరే, ఆకలి తీరిందా, కడుపు నిండా కొంచెమైనా తిన్నామా సరే అన్నట్టుంటాం అనమాట. పర్టికులర్గా ఇదే తినాలి అదే తినాలి అని ఏం లేదు. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైం కాబట్టి అన్నీ ఏరుకొని మంచిగా తినాలి, తినేదైనా హెల్తీగా తినాలి అనేసి అట్లా ఎంచుకొని తింటున్నాను. కానీ నార్మల్ టైంలో అయితే అస్సలు పట్టించుకోను. గిర్వాన్ కూడా అంతేను. కాకపోతే నాకు రైస్ అంటే ఇష్టం, నేను అస్సలు రైస్ తినట్లేదు. చూడాలి పెద్ద అయితే ఎవరు మారిపోతారో, నేనే మారిపోవాలో ఆయన మారిపోతాడో మరి. అండ్ ఇవాళ ఫ్రూట్ ఈవినింగ్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తిన్నాను. ఇది కూడా ఎప్పుడు ఎక్కువ ఏం తినలేదు, 1-2 తిన్నాను అంతేను. ఇంతకుముందు అస్సలు దొరికేటి కాదు మనకి, దొరికినా కూడా కాస్ట్ ఎక్కువగా ఉండేటి. ఇప్పుడు అలా కాదు, బాగా బజార్లో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి, 100-150 కేజీ. సో కొత్త పండు కదా, అది కూడా ట్రై చేద్దాము అనేసి తీసుకున్నాను అంతేను. సో మంచిగా హెల్తీ ఫుడ్ తినండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఆల్సో డైలీ ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మంచిగా. సో నా వీడియోస్ చూస్తూ ఉండండి, నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, జర్నీ విత్ గాయత్రి వెంకట్ ఛానల్ని. ఎందుకంటే ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది, మర్చిపోకుండా ఉండగలుగుతారు, చూడడానికి హెల్ప్ అవుతుంది త్వరగా. సో కీప్ వాచింగ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.